కర్నూలు చిన్నటేకూరు దగ్గర జరిగినటువంటి ప్రమాదం ఇంకా మనలందరినీ కలిచివేస్తూనే ఉంది. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో, ఒక స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 19 మంది అగ్నికి ఆహుతయ్యాయి. 19 మంది అగ్నికి ఆహుతైతే ఇంకా దానికి సంబంధించి విచారణ జరుగుతోంది. ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ దాని గురించి రీసెర్చ్ చేస్తున్న కొద్దీ, విచారణ జరుగుతున్న కొద్దీ రోజుకొక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. మొత్తం మీద పోలీసులు కన్ఫర్మ్ చేశారు, ఒక 2 తాగుబోతుల వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని. సజ్జనార్ చెప్పినట్లుగా తాగుబోతులు అనేవాళ్ళు టెర్రరిస్టులతో సమానం. వాళ్ళు వాళ్ళ ప్రాణాలు తీసుకోవడమే కాదు, ఇతరుల ప్రాణాలు తీయడానికి కూడా కారణం అవుతారు. టెర్రరిస్టుల కంటే ఏమాత్రం తక్కువ కాదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది మనకి. నా వెనక మండుతున్న ఈ మంటలు ఇంకా ఆ కుటుంబాల్లో ఆరలేదు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయారన్న బాధ, తమకు ఎలా న్యాయం జరుగుతుందో తెలియని ఒక గందరగోళం, ఒక మాటలో చెప్పాలంటే ఎవరిని నిందించాలో తెలియక. ఓ పక్క తాగి బండి నడిపి ఈ ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు, శివశంకర్. ఆ తర్వాత ఆ బండి మీద ఉన్నటువంటి మరో వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. మరోవైపు ఆ డ్రైవర్, 2 డ్రైవర్లు ఉంటే ఒక డ్రైవర్ ఏమో పారిపోయాడు ఘటన జరిగినప్పుడు. మరొక డ్రైవర్ అప్రమత్తమై వాళ్ళలో కొంతమందినైనా సరే సేవ్ చేయగలిగాడు. ఒకవేళ అతను సేవ్ చేయలేకపోయి ఉంటే ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరిగేది. ఒకవేళ రెండో డ్రైవర్ కూడా ఉండుంటే కనీసం ఆ 19 మందిలో ఇంకొంతమంది అయినా ప్రాణాలతో బయటపడి ఉండేవాళ్ళేమో. ఏం జరిగిందనేది మనందరికీ తెలుసు. హైదరాబాద్ నుంచి మొదలైనటువంటి వి కావేరీ ట్రావెల్స్ బస్సు బెంగళూరుకు వెళ్తుంది. కర్నూలు దగ్గరికి వచ్చేసరికి ఒక బైక్ను ఢీకొట్టింది. రోడ్డు మధ్యలో పడున్నటువంటి ఒక బైక్ను ఢీకొట్టి ఆ బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో కొంత దూరం లాక్కుపోయింది. అలాగే తెలియక ఆల్మోస్ట్ 200 మీటర్స్ వరకు వెళ్ళింది. అక్కడ అప్పటికి కానీ డ్రైవర్కి అర్థం కాలేదు ఏదో ఇరుక్కుపోయింది కింద అని. ముందు అది గుద్దిన వెంటనే ఏదో యాక్సిడెంట్ అయిపోయింది అనుకున్నాడు, భయపడ్డాడు. ఆపాలా వద్దా అన్నటువంటి ఆలోచనలు, ఏం జరిగిందో, ఎవరు ప్రాణాలు కోల్పోయారో చూస్తే కళ్ళకేం కనిపించలేదు. ఇంత గందరగోళం మధ్యలో ఒక 200 మీటర్స్ వరకు బస్సు అదే స్పీడ్లో వెళ్ళింది ఆ రాత్రి సమయంలో. ఓ పక్క వర్షం పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి కిందకు వచ్చి చూస్తే ఒక బైక్ బస్సు కింద ఇరుక్కుపోయి కనిపించింది.